ఖండ సద్గురుభ్యో నమః. అందరికీ జై గురండి. ఈరోజు మనం పరివర్తన అనే ఒక కథను చెప్పుకుందామండి. పూర్వం ఒక పట్టణంలో స్వామి అని పేరు గల గజదొంగ ఉండేవాడు. అతడు ధైర్య సాహసములు గల బలిష్టమైన వ్యక్తి. గొప్పవారి ఇండ్లలో ప్రవేశించి విలువ వస్తువులు మాత్రం అతడు దొంగిలించుకుని పోచుండేవాడు అన్నమాట. ఇంకా ధైర్య సాహసములకు తోడు మారువేషములు ధరించుటయందు అతడు కడు నేర్పరి అగుటిచే ఎవ్వరికి కూడా అతడు చిక్కకుండా తప్పించుకునేవాడు. ఒకనాడు అతనికి రాజుగారి అంతఃపురంలో ప్రవేశించి రాణిగారి రత్నాలహారం కాజేయాలని సంకల్పం కలిగి ఒక వృద్ధ పరిచారిక వేషం వేసుకొని కోటలో ప్రవేశించి రాణిగారి శయనాగారంలో చేరి ఒక మూల నక్కి ఉన్నాడు. రాజదంపతులకు ఏకైక పుత్రికకు 18 ఏండ్ల వయసు దాటింది. తగిన వరుడు లభించలేనందున వివాహం కాలేదని రాణిగారు బెంగ పెట్టుకుని ఉన్నారు. రాజదంపతులు ఏకశయ్యాగతులై ఉండగా రాణి, ఏమండి, మన అమ్మాయి గతి ఇక ఇంతేనా? యుక్త వయసురాలైన కన్యను ఎంటనుంచుకొని నేనెట్లు ఆనందపు భోగములు అనుభవించగలను అని రాజుగారి కోరికను త్రోసిపుచ్చాను. వర అన్వేషణలో రాజుగారికి ఇంతవరకే ప్రాణములు విసిగిపోయి సకల భోగభాగ్యాలుండి కూడా కుమార్తెకు తగిన సంబంధం చూడలేకపోయితినే అని లోపల మిక్కిలి బాధపడుచుండెను. రాణిగారి మాటలకు గాయమున కారము జల్లినట్లయింది. ఈ దిగు విధంగా శపథం చేసిన మహారాజు సూర్యోదయము కాక పూర్వమే బయలుదేరి ఉత్తర దిశగా అరణ్య మధ్యలోనికి వెళ్ళి మొదట కనబడిన సన్యాసికి నా కుమార్తెని ఇచ్చి వివాహం చేస్తాను. దీనికి ఇంకా తిరుగులేదు, సరేనా అని కోపంతో చివాలున లేచి వెళ్ళిపోయాను. శయ్య కిందనున్న మన దొంగస్వామి రాజుగారి శపథమును విన్నాడు. మెరుపు వలె అతనికి ఒక ఆలోచన వచ్చింది. వచ్చిన వెంటనే రాజుగారికి తొలుత ఎవరైతే కనబడతారో అరణ్యంలో ఆ కనపడ సన్యాసికే తన రాకుమారి కుమార్తెను ఇచ్చి వివాహం చేస్తాను అని అన్నాడు కదా, ఆ వేషం నేనే ఎందుకు ఇవ్వకూడదు, అతనికి అల్లుడుగా నేనే ఎందుకు కారాదు అనుకున్నాడు. రాజుగారు ఆడిన మాట తప్పనివాడని అప్పటికే కీర్తి పొంది ఉన్నాడు. రాజకుమార్తె అర్ధరాజ్యము నా సొంతం అవుతున్నప్పుడు ఈ రత్నాలహారం నాకెందుకు అనుకొని వెంటనే తిరిగి వెళ్ళిపోయి చక్కగా సన్యాసి వేషం వేసుకొని మన స్వామి దొంగ సన్యాసి అయి అరణ్యమున రాజుగారు వచ్చే దారిలోనే పక్కనే ఉన్న ఒక చోట కూర్చొని మంత్రజపం చేసుకుంటున్నాడు. ఇక మహారాజు గారు వేకువజామునే లేచి ఎవ్వరికీ చెప్పకుండా ఉత్తర దిశగా బయలుదేరి వచ్చి అరణ్యములో ముందుగా ఒక చెట్టు కింద కేవలం పరమశివుని వలె ఉన్న మన దొంగస్వామిని చూసి అతని పాదములపై పడి రాజు తన కుమార్తెను స్వీకరించి తన్ను ధన్యను గావించుటకై కోటలోనికి రావలసిందిగా ప్రార్థించెను. మనసు యొక్క తొందరపాటును నిగ్రహించుకొని రాజుగారిచే చాలా చాలా బ్రతిమాలించుకొని స్వామి రాజుగారితో కోటలోనికి ప్రవేశించెను. అయితే ఈసారి కన్నపు దొంగగా గాక అల్లుని రీతిగా ప్రవేశించెను. అప్పటికప్పుడే రాజుగారు శపథం ఆ నోట ఈ నోట అంతఃపురమంతయు పాకిపోయాను. రాజదంపతులకు సాధు సన్యాసులన్న మహాగౌరవము, అందులో కన్న కూతురికి కానున్న మగడని రాజదంపతులే స్వయంగా అతనికి అనేక విధముల పరిచర్యలు గావించసాగారు. ఇక మంత్రులు, సామంత్యాదులు, దాస దాసి జనములు ఆ దొంగ సన్యాసికి గావించు సేవాధర్మమును గురించి ఇక వేరుగా చెప్పక్కర్లేదు. స్వామి తల తిరిగిపోచుండెను. సాయంకాలమే వివాహం, రాత్రియే గర్భాధానం. స్తోత్రపాఠములతో సేవా శుశ్రూషతో స్వామి ఉక్కిరి బిక్కిరి అయిపోయాను. రాజుగారి సంకల్పానుసారం వివాహ మహోత్సవం వైభవంగా జరిగాను. పసుపు కుంకుమల కింద పెండ్లి కుమార్తెకు రాజు తన రాజ్యమునే చదివించెను. రాత్రి రాకుమార్తెతో ఏకశయ్యాగతుడైన మన స్వామికి నిద్ర పట్టలేదు. రాజకుమార్తె పక్కనే దేదీప్యమానంగా దేవ కన్యవలె మెరిసిపోతూ తృప్తిగా నిద్రించుచుండెను. ఆహా, ఏమి సౌందర్యము, ఏమి వైభవము, ఏమి ఆనందము!
కానీ స్వామి ఇట్లా ఆలోచించసాగాను. ఎన్నో దుర్మార్గాలు చేసి ఎంతోమంది సొత్తును హరించి సంఘ విద్రోహనైన నాకేనా ఈ సత్కారాలు, ఈ మానపూజాదులు? నా వేషభాషలను చూసి నేను ఒక మహాత్ముడని పాపం వీరు మోసపోయినారు. నేను వేషధారి సన్యాసినైనా ఏదో పురాకృత పుణ్య విశేషం చేత ఈ విధంగా నాకు ఎక్కడలేని గౌరవం ప్రాప్తించింది. నా కృత్రిమ నటనే ఇంతటి సన్మానమునకు కారణమైనప్పుడు నిజంగా అంతఃకరణ మార్పు చెందిన నిజమగౌ సన్యాసి ఎంత పూజనీయుడో కదా. త్యాగమునందు అంతటి మహత్తర శక్తి ఉన్నది. అట్టి సన్యాసం చేకొనకుండా నేనింకను విలంబన ఏల చేయవలెను? ఈ రాజ్యము, ఈ స్త్రీ, నేను ఈ సమస్తము నశ్వరమై ఉన్నది. శాశ్వతమగు మోక్షప్రాప్తికి అశాశ్వతంబగు విషయానం ఎంతో ఆటంకంగా ఉండక తప్పదు. కనుక వెంటనే నిజంగా నేను సన్యసించునుగాక అని తీవ్ర వైరాగ్యం అతన్ని తొందర పెట్టసాగాను. ధారేషణ, ధనేషణ, పుత్రేషణను నశింపచేసుకుని రాజ్యమునే వదిలిపోయిన బుద్ధ భగవాను రీతిగా అతడు హృదయం పరివర్తన పొంది సర్వ సంఘ పరిత్యాగి సన్యసించి అంతఃపురమును రహస్యంగా వీడి అడవదారి పట్టెను. పాపం ఆ సన్యాసికి లభించడి సత్కార, మానవ పూజ గౌరవాదులకు వైరాగ్యం చెంది స్వామి చేజిక్కిన రమణీమణిని, రాజ్యమును చేజేతులో జారవిడుచుకున్నాడు. అంతఃకర సన్యాసులైన రాజయోగి టీవీతో రాజ్యాలు నెలిన జనకాది చక్రవర్తుల జీవిత రహస్యం ఆయనకి తెలియదు కదా పాపం. ఇదండి పరివర్తన అనే కథ అండి. అందరికీ జై గురు. అందరికీ ధన్యవాదాలు.